హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. మహిళా సభ్యులకేనంటూ మరొక తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్పై మనకు బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇందిరా మహిళా డైరీ ప్రాజెక్ట్ కింద అయితే మనకు డైరీ ఫామ్ పెట్టుకోవాలనుకున్న వారికి 70% సబ్సిడీతో మనకు 2 లక్షల లోన్ అనేది కూడా కల్పించడం జరుగుతుంది. ఒక్కొక్కరికి వచ్చేసి 2 గేదెలు పాలిచ్చే గేదెలు 2 కొనుక్కుండే అంతగా మనకి ఈ స్కీమ్లో భాగంగా చూసుకున్నట్టయితే 70% సబ్సిడీ అనేది 30% అనేది కూడా మనం బ్యాంకుకి రుణం కట్టుకోవడానికి మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు. యూనిట్కి వచ్చేసి మనకి 2 పాలిచ్చే పశువులు కొనుక్కోవచ్చు అనేసి కూడా డైరీ ఫామ్ పెట్టుకోవడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే తెలంగాణ ప్రభుత్వం అనేది కూడా 70% భారం, అంటే ప్రభుత్వమే మనకి 70%, ఆ 2 లక్షల 70% అనేది ప్రభుత్వం కడుతుంది. మిగతాది మొత్తం అయితే మనం 30% అయితే రైతులు కట్టాలనేసి కూడా మనకి ఇక్కడ హెడ్డింగ్ ఇవ్వడం జరిగింది. మనకు 1,40,000 రూపాయలు అనేది సబ్సిడీ అయితే రావడం జరుగుతుంది. మనకు వచ్చేది 2 లక్షల రూపాయలు అనేది 2 పాలిచ్చే గేదెలు కొనుక్కోవడానికి అయితే 2 లక్షల రూపాయలు అయితే మనకు రావడం జరుగుతుంది. దాని సబ్సిడీలో 1,40,000 పోగా మనం 60,000 రూపాయలు లోను విత్ ఇంట్రెస్ట్తో అయితే కట్టుకోవాలి. దీన్ని ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, అర్హతలు ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి మీ ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, ఎక్కడ అప్లికేషన్ చేసుకోవాలనేది కూడా ఇక్కడ నుంచి అనేది చూద్దాం. మీరైతే వీడియోని జాగ్రత్త. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ వద్దకు రావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ కావడం ద్వారా డైలీ అప్డేట్స్ అనేది అక్కడి నుంచి రావడం జరుగుతుంది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి మనం ప్రభుత్వ పథకాల గురించి, గవర్నమెంట్ జాబ్ల గురించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్ చేసుకోవడానికి అయితే గ్రామీణ మహిళలు అయితే అర్హులు ఉండాలి. అలాగే ఎస్హెచ్జి సభ్యులుగా అయితే మీరైతే ఉండాలి. డైరీ ఫామ్ పెట్టాలనే ఆసక్తి ఉన్న మహిళలు మాత్రమే ఇది అనేది కూడా మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది. పురుషులకైతే ఉండదండి. డైరెక్ట్ అప్లికేషన్ చేసుకునే మహిళలకైతే ఆధార్ కార్డు అయితే ఉండాలండి. ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ కూడా ఖచ్చితంగా లింక్ అయితే ఉండాలి. అప్డేటెడ్ ఆధార్ కార్డు ఉండాలి. అలాగే పాన్ కార్డు ఒకటి అయితే ఉండాలి. పాన్ కార్డుకి వచ్చేసి మొబైల్ నెంబర్ అయితే ఖచ్చితంగా లింక్ ఉండాలి. ఆధార్, పాన్ లింక్ అయితే 2 కూడా ఉండవలసి ఉంటుంది. అలాగే బ్యాంక్ అకౌంట్ ఉండాలి. బ్యాంక్ వచ్చేసి రన్నింగ్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి. రీసెంట్గా తీసిందైనా పర్లేదు, ఓల్డ్ బ్యాంక్ అకౌంట్ అయినా పర్లేదు, బట్ రన్నింగ్ అయితే మీకు అకౌంట్ ఉండాలి. అలాగే మీరు డైరీ ఫామ్ ఎక్కడ పెట్టాలనుకుంటున్నారో దానికి సంబంధించిన ప్లేస్ కూడా మీకు అయితే చూపించాలండి. గవర్నమెంట్ సంబంధించిన మీ ప్లేస్ అనేది, ఆ డైరీ ఫామ్ ఎక్కడ పెట్టాలనుకుంటున్నారో దానికి సంబంధించిన ఒక ప్లేస్ అయితే వాళ్ళకైతే 100% మీ దగ్గరలో ఉన్న బ్యాంక్ అయితే వెళ్ళేసి ఈ డాక్యుమెంట్స్ అనేది తీసుకెళ్లి అక్కడి నుంచి అనేది కూడా ఇవనేది కూడా అక్కడి నుంచి అనేది తెలుసుకోవచ్చు. ఈ ప్రాసెస్ చేసుకోవడానికి అయితే అన్ని జిల్లాల వారు అయితే అర్హులైతే లేదు. కొన్ని జిల్లాలు ఇచ్చారు. ఆ కొన్ని జిల్లాలలో కూడా ఈ విధంగా అయితే మీరు అప్లికేషన్ చేసుకోవాలి. ప్రస్తుతం ఇది చూసుకున్నట్టయితే మనకి మదిర నియోజకవర్గం సంబంధించింది అయితే అక్కడైతే ఈ ప్రాజెక్ట్ అయితే నడుస్తుంది. ఈ ప్రాజెక్ట్ అక్కడ సక్సెస్ అయితే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా వ్యాపిస్తుంది అనేసి కూడా చెప్తున్నారు. ఈ విధంగా అయితే మీరు మదిరలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళేసి ఈ డాక్యుమెంట్స్ అని తీసుకెళ్ళి మీరు అనేది కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ దగ్గర రావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ అనేది ఫాలో చేసుకొని మీ ఊరేదో కామెంట్ చేస్తే దానికి సంబంధించిన వీడియోస్ ఏది ఉన్నా కానీ మీకైతే చేసి పెట్టడం జరుగుతుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తానని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.